హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తలపతి వెళ్తున్నాడు. సెలబ్రేషన్స్ జరిగినాయి ఫ్రెండ్స్, ఇక్కడే జరిగినాయి యాక్చువల్లీ. తలపతి అర్జున్ రారా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, హాయ్ అండ్ వెల్కమ్ టు రాందీప్స్ ఫ్యామిలీ. అండ్ నా పేరు దేదీప్య. డే 2 ఇన్ పాండిచ్చేరి అండ్ ఇట్స్ అ న్యూ ఇయర్ డే. లాస్ట్ వీడియోలో మా న్యూ ఇయర్ అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్, మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చూపించాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపోయి మేము ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా పాండిచ్చేరిలో సిద్ధి వినాయక టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్దాము అని చెప్పి మేము వెళ్ళాము. బట్ చాలా క్రౌడ్ ఉంది, ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ వరకు క్యూ ఉందన్నమాట. సో ఇంక అందుకని చెప్పి ఆ పక్క స్ట్రీట్లోనే ఇంకొక టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అది శివుడి టెంపుల్, బట్ చాలా బాగుండింది. అండ్ శివుడు ఒక్కరే కాదు, చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు, అంటే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ లోపలే. సో దేవుడి దర్శనం చేసుకుని మేము ఇప్పుడైతే పిచ్చవరం మ్యాంగ్రూవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. మ్యాంగ్రూవ్స్కి వెళ్ళే దారిలో మధ్యలో మాకు లేక్ ఒకటి కనిపించింది. అక్కడ మొత్తం లోటస్లు ఉండడం చూసి రంజిత్ని అడిగాను, ఒక లోటస్ ఫ్లవర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి. నేనేదో జస్ట్ క్యాజువల్గా అడిగాను, బట్ తను సీరియస్గా తీసుకుని ఇంకా లోపలికి దిగి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. ఐ ఫెల్ట్ రియల్లీ సో క్యూట్ అండ్ హ్యాపీ. మధ్యలో పాపం పడబోయారు కూడా, బట్ బ్యాలెన్స్ చేసుకుని నాకైతే ఫైనల్లీ ఇచ్చేశారు. థ్యాంక్ యూ. దా He gave it to me. ముందు రోజు నైట్ సెలబ్రేషన్స్ అప్పుడే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు, బట్ స్టిల్ నేను మళ్ళీ ఇది అడిగిన వెంటనే వెళ్ళి తీసుకుని ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇదే బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ మ్యాక్సిమం అమ్మాయిలు ఇంతే ఉంటారు కదా, చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. మేబీ ఎఫర్ట్స్ మ్యాటర్ అనుకుంటా. ఇంకా ఫైనల్లీ పిచ్చవరం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళడానికి. ఒకటి రోబోట్ అండ్ ఇంకొకటి మోటార్ బోట్ అనమాట. రోబోట్ అంటే పెడల్ చేస్తూ తీసుకువెళ్తారు, మోటార్ బోట్ అంటే జస్ట్ ఇంజిన్తో ఉంటుంది. అండ్ మనం రోబోట్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే లోపలికి మ్యాంగ్రూవ్స్ లోపలికి వెళ్ళొచ్చు. మోటార్ బోట్ అయితే జస్ట్ అలా లేక్లోనే కొంచెం సేపు తిప్పేసి తీసుకొచ్చేస్తారంటే అంతే, మ్యాంగ్రూవ్స్కి అయితే వెళ్ళటానికి ఉండదు. దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి పార్కింగ్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. అండ్ మనకి ఫారెస్ట్ ఎంట్రీ అని చెప్పి 10 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారనమాట. అలా కాకుండా బోటింగ్ మ్యాంగ్రూవ్ లోపలికి వెళ్ళటానికి అయితే 6 మెంబర్స్కి 650 రూపీస్. అండ్ అదేంటి అంటే 2 కిలోమీటర్స్ లోపలికి తీసుకువెళ్తారు. అలా కాకుండా మనం ఇంకా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ బోట్ తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆయనకి మనం ఎక్స్ట్రా 500 or 600 ఇచ్చామంటే ఇంకొక 2 కిలోమీటర్స్ మనల్ని లోపలికి తీసుకువెళ్తారు. టోటలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది మాకైతే. ఏంటేనా నువ్వు డేరింగా? రే ఎండ మాడిపోతుందిరా. కొత్త మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ జఫడాగాడు. చూసారు కదా, మా వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. మేమందరం మా పనిలో బిజీగా ఉంటే మా మౌని ఏమో అన్నని అడుగుతా ఉంది, హెల్ప్ చేయనా నేను రో చేయడానికి అని చెప్పి, పెడల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అంటోంది. పాపం తెలీదు ఎంత నొప్పి వస్తాయో, బట్ అన్న అయితే చాలా మంచివారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ పిచ్చవరం వచ్చేసి మనకి పాండిచ్చేరి నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ 2.5 to 3 అవర్స్లో రీచ్ అయిపోతాము. మేమైతే స్కూటీస్లోనే వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 50 to 60 కిలోమీటర్స్ మనకి హైవేలోనే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం 10 కిలోమీటర్స్ లోపలికి విలేజ్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఆ విలేజ్ కొంచెం రిమోట్ లాగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ పొలాలు అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మ్యాంగ్రూవ్స్ అయితే టోటలీ వర్త్ ఇట్, చాలా బాగుంది. యాక్చువల్లీ మేము 2 కిలోమీటర్స్కే టికెట్ తీసుకున్నాము 650 రూపీస్ ఇచ్చి. బట్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు బాగా నచ్చింది. సో ఇంక అందుకని ఆ అన్న అడిగారు మమ్మల్ని యాక్చువల్గా, ఇది ఇంకా ఇక్కడతో చాలా ఆర్ మీరు ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా అని. మేము వెళ్ళాలనుకుంటున్నాము, ఎక్స్ట్రా మనీ కావాలా అని అంటే 600 రూపీస్ ఇస్తే తీసుకువెళ్తాను అని చెప్పారనమాట. సో అలా ఇచ్చాము. ఈ అన్ననే కాదు, మొత్తం ఆల్మోస్ట్ బోట్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి.
అండ్ ఆ మనీ ఆ అన్న పాకెట్‌లోకే వెళ్తుందనమాట. ఇక్కడ మా హస్బెండ్ చూసారా నేను పక్కన లేను కదా! సో, ఒక్కరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు పిచ్చవరం వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు సీ ఫుడ్ ఇష్టమైతే కనుక అక్కడ లోకల్‌గా ఉండే హోటల్స్ ఉంటాయి కదా! వాళ్ళు చాలా ఫ్రెష్ సీ ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తున్నారనమాట. అంటే లైక్ మనం ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెష్‌గా. టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయి. యాక్చువల్లీ మేము పాండిచ్చేరిలోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. బట్ దెన్ ఆ బ్రేక్‌ఫాస్ట్ అస్సలు బాలేదు. అండ్ అందరికీ ఆకలిగానే ఉంది. సో, పిచ్చవరం ఎంటర్ అయిన వెంటనే అక్కడ అందరూ రోడ్ మీదనే హోటల్‌కి రండి అని చెప్పి అట్లా పిలుస్తా ఉంటారు కదా! వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని చూసి మేము వెళ్దామా? వద్దా? అని ఆలోచించుకుంటూ సరే ట్రై చేద్దాం ఎలా ఉందో ఒకసారి అని చెప్పి వెళ్ళాము. బిలీవ్ మీ ఆర్ నాట్ నేను అండ్ రంజిత్ కాకుండా మిగతా ఎవ్వరు ఎప్పుడు క్రాబ్స్ అయితే తినలేదంట. అందరూ క్రాబ్ ఫస్ట్ టైమ్ ట్రై చేశారనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ ప్రాన్స్ అండ్ ఫిష్ ఆర్డర్ చేశాము. అవి టేస్ట్ చాలా నచ్చినియి. సరే అని చెప్పి ధైర్యం చేసి క్రాబ్ కూడా ఆర్డర్ చేశాము. సో, వాళ్ళందరూ ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశారు క్రాబ్ అండ్ అందరికీ కూడా చాలా చాలా నచ్చేసిందసలు. యాక్చువల్లీ మేము మ్యాంగ్రోవ్స్ నుంచి బయటకి వెళ్ళిన వెంటనే మా అందరివి కూడా బ్యాటరీస్ డౌన్ అయిపోయినియి. ఐ మీన్ మొబైల్స్‌లో బ్యాటరీస్ డౌన్ అయిపోయినియనమాట. సో, అందుకని చెప్పి వీడియో తీయటానికి అవ్వలేదు. అండ్ ఆల్సో మీకు చెప్దామన్నా కానీ ఆ హోటల్ పేరు కూడా మర్చిపోయాను నేను. నాకు గుర్తులేదనమాట. అట్‌లీస్ట్ ఆ హోటల్ పేరైనా నేను ఫోటో తీసుకొని ఉండాల్సింది. బట్ టోటల్లీ మర్చిపోయాను నేను. బట్ ఫుడ్ అయితే అక్కడ చాలా చాలా బావుండింది. ఒకవేళ మీరు సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే పిచ్చవరం వెళ్ళినప్పుడు సీ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. మాకైతే బాగా ఫ్రెష్‌గా సర్వ్ చేశారు. అలా అని చెప్పి మీకు కూడా అలా సర్వ్ చేస్తారా అంటే ఆ గ్యారంటీ నేను ఇవ్వలేను. మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ మేము వైట్ టౌన్‌కైతే వచ్చేసాము. పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళందరూ వైట్ టౌన్‌ని విజిట్ చేయాల్సిందే కదా! అక్కడ యాక్చువల్‌గా చాలా క్యూట్ కెఫేస్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో మంచిగా వాల్స్ అవి కూడా మంచి డెకార్‌తో ఉంటాయన్నమాట. అన్నీ కూడా ఫోటోజెనిక్ ఉంటాయి. అక్కడ వాల్స్ అండ్ బిల్డింగ్స్ అన్నీ కూడాను. సో, అందులోనూ న్యూ ఇయర్ అవ్వటం వలన ఆ రోజు చాలా రష్ ఉంది. ఏ ప్లేస్ కూడా అసలు ఖాళీ లేదు. నేను, రంజిత్ కొంచెం తిరిగాము ఫోటోస్ తీసుకుందామని. బట్ ఏ ప్లేస్ ఖాళీ దొరక్క అక్కడే డిజర్ట్ డెస్టినేషన్ అని చెప్పి ఒక ట్రక్ పైన డిజర్ట్స్ అమ్ముతున్నారు. అక్కడికొచ్చి ఫస్ట్ చాకో లావా కేక్ ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే చాలా బావుంది. సో, నెక్స్ట్ కిట్ క్యాట్‌ది బ్రౌనీ ఆర్డర్ చేశాము. అది కూడా బావుండింది. ఆ తర్వాత మళ్ళీ న్యూటెల్లాది బ్రౌనీ ఆర్డర్ చేశాము. అది కూడా బావుంది. మొత్తానికి అక్కడ డిజర్ట్ డెస్టినేషన్ అని ఉంటుంది వైట్ టౌన్ దగ్గర. ట్రక్‌లో చాలా బావున్నాయి అక్కడ డిజర్ట్స్. చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో ఉన్నాయి కూడా. సో, ఒకసారి వెళ్తే కనుక చెక్‌ఔట్ చేయండి. వైట్ టౌన్ పక్కనే మనకి రాక్ బీచ్ ఉంటుంది కదా! సో, రాక్ బీచ్ దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చాము మేము. అండ్ ఇక్కడేంటి అంటే మొత్తం చెప్పాను కదా! 31st అండ్ ఫస్ట్ రోజు మొత్తం అన్నీ కూడా బీచెస్ క్లోజ్ ఉన్నాయి. సో, మొత్తం అంతా కూడా ఇలా కర్రల్లాగా కట్టేశారు. మేము బీచ్‌లోకి ఎంటర్ అవ్వటానికి లేదు. సో, ఇంక అక్కడ అలా కాసేపు కూర్చున్నామనమాట. Happy birthday to you. Happy birthday to you. లేదు మీకే నాకే లాస్ట్. యాక్చువల్‌గా వైట్ టౌన్‌కి అందరం కలిసే స్టార్ట్ అయ్యాము. బట్ దెన్ నాకు, రంజిత్‌కి అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి మంచి స్పాట్ దొరకక మేమిద్దరం అలా నడుచుకుంటూ రాక్ బీచ్ దగ్గరకొచ్చేసాము. ఆ టైంలో రమణ వాళ్ళు వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. నన్ను యాక్చువల్‌గా బీచ్ దగ్గర కేక్ కట్ చేద్దాం అనుకున్నారంట. బట్ బీచ్ క్లోజ్‌లో ఉంది కదా! సో, అందుకని చెప్పి ఇంకా బీచ్ పక్కనే అక్కడే కూర్చొని ఇంకా కేక్ కట్ చేశాననమాట. ఐ ఫీల్ రియల్లీ సో గుడ్. చాలా అనిపిచ్చింది. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాము. బట్ ఫస్ట్ టైమ్ ఇలా ఇంటి నుంచి బయటకొచ్చాము. ఒక వెకేషన్ లాగా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఎలా అవుతుందో ఏంటో అని అనుకున్నాను కానీ అంతా కూడా డే చాలా అయింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ. వాళ్ళందరూ నా డేని చాలా బాగా స్పెషల్‌గా చేశారు. ఎస్పెషల్‌గా రంజిత్ తనైతే ముందు రోజు ఆ సెలబ్రేషన్స్ అయితే టోటలీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. అంటే రంజిత్ ఎప్పుడూ అలాంటి సర్ప్రైజ్‌లు ప్లాన్ చేయలేదు అండ్ ఇవ్వలేదు కూడా. సో, ఆబ్వియస్‌లీ నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండే. బట్ తను చాలా ఆర్గనైజ్ చేశారు. అండ్ నాకెక్కడ చిన్న క్లూ కూడా లేకుండే అసలు. ఎక్కడ చిన్న క్లూ కూడా వదలకుండా అంతా కూడా చాలా బాగా ప్లాన్ చేశారనమాట. అండ్ రాక్ బీచ్ దగ్గర ఉండగా ఒక అంకుల్ పరిచయం అయ్యారు. తను చెప్పారనమాట, "మెరీనా బీచ్ ఓపెన్‌లోనే ఉంది వెళ్ళండి" అని చెప్పి. సరే ఓపెన్‌లో ఉందేమో కదా అని చెప్పి మేము చాలా ట్రాఫిక్‌ని దాటుకొని మరీ ఇక్కడికొస్తే మెరీనా బీచ్ కూడా క్లోజ్ ఉంది. అక్కడ ఎదురుగా చిన్న ఫుడ్ స్ట్రీట్ లాగా ఉండి ఏదో ఒక ఈవెంట్ లైవ్ మ్యూజిక్ జరుగుతుందనమాట. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. తమిళ్ పాటలు కదా! మనకు అంతగా అర్థం కావు. మన తెలుగు పాటలకి వైబ్ అయినంతగా మిగతా లాంగ్వేజెస్‌కి కొంచెం మనం వైబ్ అవ్వలేం కదా! సో, అక్కడ కాసేపు అలా టైమ్ స్పెండ్ చేసి మేము మళ్ళీ ఈట్ స్ట్రీట్‌కయితే వచ్చేసాము.
ఈట్ స్ట్రీట్ అంటే రాక్ బీచ్ పక్కనే ఉంటుందనమాట. అక్కడ మొత్తం సీ ఫుడ్ ఉంది. మార్నింగ్ తిన్న సీ ఫుడ్ వల్ల మా వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయి, ఇంకా మళ్ళీ సీ ఫుడే తిందాము అని డిసైడ్ అయ్యామనమాట. సో, అందుకని చెప్పి ఫిష్ అండ్ ప్రాన్స్ తీసుకున్నాం. 2 కూడా టేస్ట్ చాలా బాగున్నాయన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సెరెనిటీ బీచ్ దగ్గరలో మేము రూమ్ స్టే తీసుకున్నాము అని చెప్పాను కదా! సో, మాకు బీచ్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో, అందుకని చెప్పి మార్నింగ్ సన్‌రైజ్ చూద్దాము అని వచ్చాము. ఫైనల్లీ మా మౌని అయితే బీచ్ చూడగలిగింది. యాక్చువల్లీ తను ఫస్ట్ టైమ్ అంట బీచ్‌కి రావటం. సో, చాలా ఎక్సైటెడ్‌గా ఉండింది. బట్ 2 డేస్ బీచ్‌ని చూస్తున్నాం కానీ, లోపలికి వెళ్ళలేకుండా ఉన్నాం కదా! సో, అప్‌సెట్ అయ్యాము. కొంచెం డిసప్పాయింట్ అయ్యామనమాట. బట్ దెన్ లాస్ట్ డే అట్‌లీస్ట్ కొంచెం సేపు ఆడుకోగలిగాము. యాక్చువల్లీ సన్‌రైజ్ చూద్దాము అని చెప్పి వచ్చాము. ఆల్మోస్ట్ 4:30కి లేచి 5:00 కల్లా మేము బీచ్ దగ్గరకొచ్చేసామనమాట. అక్కడ కాసేపు అలాగా టైమ్ స్పెండ్ చేశాము. నేనైతే లోపలికి దిగలేదు. మా వాళ్ళందరూ లోపలికి దిగి కాసేపు ఆడుకున్నారు. బీచ్ నుంచి వెళ్ళిపోయి ఇంకా రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి ఆరోవిల్లే వెళ్తున్నాము. ఆ రోజు ప్లాన్ ప్రకారం ఏంటి అంటే ఆరోవిల్లే వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఏదైనా కెఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మాతృ మందిర్‌కి వెళ్దాము అని అనుకున్నాము. బట్ దెన్ మాకు కెఫేలోనే లేట్ అయిపోయింది. సో, అందుకని చెప్పి ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. ఫస్ట్ మాకు ఆరోవిల్లేలో బ్రెడ్ అండ్ చాక్లేట్ అని చెప్పి ఒక కెఫే ఉంది. చాలా కెఫేస్ ఉన్నాయి యాక్చువల్‌గా ఆరోవిల్లేలో. బట్ ఈ కెఫేకి గూగుల్‌లో రివ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో వీగన్ ఫుడ్ కూడా ఉంటుంది అని చెప్పి చూసాం మేము. సో, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళామనమాట. ఆ రోజు థర్స్‌డే నేను వెజిటేరియన్. నేను అండ్ రంజిత్ వెజిటేరియన్ అనమాట. సో, అందుకని చెప్పి ఈ కెఫే చూస్ చేసుకున్నాము. అండ్ ఈ కెఫే యాంబియన్స్ చాలా బావుంది. అండ్ ఆల్సో ఫుడ్ అయితే నాకు చాలా నచ్చేసింది. నేనేదో ఆకలి దెయ్యం పట్టుకున్నట్టు చాలా ఆర్డర్ ఇచ్చేసాను. లైక్ పాన్ కేక్స్ ఆర్డర్ చేశాను. ఎప్పటినుంచో నాకు పాన్ కేక్స్ మంచి కెఫేలో తినాలని ఉండింది. సో, అందుకని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ పాన్ కేక్స్ అంట. అది ఆర్డర్ చేశాను. మాపిల్ సిరప్‌తో సర్వ్ చేశారు. టేస్ట్ చాలా బావుండింది. రంజిత్ ఏమో చిల్లీ చీజ్ టోస్ట్ ఆర్డర్ చేశారు. అది కూడా టేస్ట్ బావుండింది. అండ్ ఆల్సో దానితో పాటు మేము కాఫీ అండ్ క్రొసాంట్ ఆర్డర్ చేశాము. అన్నీ కూడా మాకు టేస్ట్ చాలా చాలా నచ్చినియి. యాక్చువల్‌గా ఇది రమణాది స్క్రాంబుల్డ్ ఎగ్ ఆర్డర్ చేసింది. ఇది కూడా టేస్ట్ బావుందంట. సో, ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము చెన్నైకైతే వచ్చేసాము. ఇంకా ఇది మా టాన్డ్ ఫేసెస్ అనమాట. చెన్నై నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. బ్యాక్ టు హైదరాబాద్ విత్ లాట్ ఆఫ్ గుడ్ మెమోరీస్. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.